పెంతుకోస్తు పండుగ అనగానే నూతన నిబంధన సంఘానికి పునాది వేసిన పండుగ మాత్రమే కాదు, కానీ ఈ పెంతుకోస్తు అనే పదముతోనే సంఘము నిర్వీర్యం అవుతుందనే విషయాన్ని చెప్పడానికి బాధపడుతున్నారు. ఏదైతే ఏ రోజైతే ఏ పదముతో జరపబడిన పండుగ అయితే సంఘానికి పునాది వేసిందో, ఏ పెంతుకోస్తు పండుగ దినాన సంఘానికి పునాది పడిందో, ఏ పెంతుకోస్తు పండుగ అనేది సంఘానికి బర్త్డేలా మారిందో, అదే పెంతుకోస్తు అనుభవం. ఎనీవన్ ఫ్రమ్ పెంతుకోస్తు హియర్ ఉన్నారా? జాగ్రత్తగా వినండి. పెంతుకోస్తు అనుభవం అనే మాట, ఆ అనుభవంతో చేసే క్రియలు, ఆ అనుభవంతో చేసే విచ్చలివిడితనం గురించి మాట్లాడుతున్నా. ఆ అనుభవం వల్ల, ఆ పెంతుకోస్తు అనే పేరు వల్ల ఈరోజు సంఘం డిమాలిష్ అవ్వడానికి గల ప్రధానమైన కారణం కూడా అదే. ఏదైతే పుట్టుకొక కారణమో అదే చావుకు కూడా కారణమవుతుంది. ఎంత దరిద్రం అంటే, జన్మనిచ్చిన తల్లే పిల్లల్ని చంపిందంటే అదొక భయంకరమైన సన్నివేశం కాదా? ఏదైతే సంఘానికి పునాది వేసిందో అదే పండుగ, ఏదైతే సంఘాన్ని బలపరిచిందో, బర్త్డేగా పిలువబడిందో, అదే పేరుతో, ఆ అనుభవం అనే పేరుతో ఈరోజు సంఘం దూషించబడుతుంది. సంఘానికి ప్లేసెస్ ఇవ్వట్లా. సిటీస్లో నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదండి, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా. అలానే ఆత్మ నమ్మని వాడిని కాదు. ఐఎమ్ ఏ వెరీ గుడ్ ఫాలోవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఐఎమ్ ఏ వెరీ గుడ్ ఫాలోవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. నేను నమ్ముతాను పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నేను నమ్ముతాను పరిశుద్ధాత్మ దేవుని ఆ ప్రెజెన్స్ని నేను నమ్ముతాను, అది నేను ఫీల్ అవుతాను. కానీ ఏంటి హోలీ స్పిరిట్ అంటే అనేది ఈరోజు మనం జాగ్రత్తగా విందాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఇంతకుముందు చెప్పాను, ఏదైతే సంఘానికి పునాది వేసిందో అదే ఈరోజు సంఘాన్ని నాశనం చేస్తూ ఉంది. ఏదైతే సంఘానికి బర్త్డే చేసిందో అదే ఈరోజు సమాధిని రెడీ చేస్తుంది. ఏంటి సమాధిని? కావాలంటే చూడండి, ఏదైనా ఒక ఊరిలోకి వెళ్ళి, వీఆర్ క్రిస్టియన్స్ అండి, మాకు ఒక హౌస్ రెంట్కి కావాలంటే ఇస్తున్నారా? రీజన్ ఏం చెప్పనా? చాలా రీజన్స్ ఉంటాయి. అందులో 80% రీజన్ పెంతుకోస్తు అనుభవం వల్ల వచ్చిందే. ఏదైనా ఒక ఏరియాకి వెళ్ళి, మాకు ఒక హాల్ కావాలి, చర్చ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నాం అంటే, ఇవ్వడానికి హాల్ ఓనర్ సిద్ధంగా ఉన్నా పక్కన వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే, ఇవ్వడానికి హాల్ వాళ్ళు కూడా సిద్ధంగా లేరు. రీజన్ ఏం చెప్పనా? పెంతుకోస్తు అనుభవం అనే పేరుతో వెనక జరుగుతున్న అల్లరే కారణం. ఏంటి పెంతుకోస్తు అనుభవం అంటే? మన వాళ్ళు చేసేది ఏం చెప్పనా? పెంతుకోస్తు అనుభవం అంటే అర్థం పర్థం లేని మాట్లాడే భాషలు. You will listen to some of the murmurs in Christian society అండి. షబరబరబరబరబర గ్లోరీ అని లాస్ట్లో అంటారు. అది భాషలు అని మీరు అనుకుంటే అంతకన్నా మించిన అమాయకత్వం ఏం లేదు. అది భాష కాదు. రాసి పెట్టుకోండి, గోల్డెన్ వర్డ్స్ రాసి పెట్టుకోండి. వాట్ వి లిసన్ టు ఇన్ మీటింగ్స్, వాట్ వి లిసన్ టు ఇన్ చర్చెస్, అన్య భాషల పేరుతో ఏదైతే భాషలో 2 రకాల భాషలు, ఒకటి అన్య భాష, ఒకటి దేవదూతల భాష. నేను దేవదూతల భాషను టచ్ చేయట్లా, అన్య భాషల గురించి మాట్లాడుతున్నా. ఏదైతే అన్య భాషల వరం, ఇది పెంతుకోస్తు అనుభవం అని చెబుతూ అన్య భాషలని శబర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  అని అంటున్నారో, అది ఖచ్చితముగా దేవుడిస్తున్న ఆధ్యాత్మిక సంబంధమైన వరము కాదు. 100% అది వరము కాదు. ఈ వరము పేరుతో చేస్తున్న విచ్చలివిడితనం వల్ల క్రిస్టియానిటీ అనేది భయంకరమైన ట్రోలింగ్కి గురవుతుంది, భయంకరమైన దూషణకు గురవుతుంది, భయంకరమైన అల్లరికి కర్తలు అన్నట్టుగా క్రిస్టియానిటీకి ఒక పేరు వచ్చేసింది. గమనించండి, దేవుని మందిరంలో పరిశుద్ధాత్ముడు సమాధానమునికే కర్త తప్ప అల్లరికి కర్త కాదు. ఈరోజు మన సంఘంలో అల్లరి వచ్చిందంటే ఇక్కడ ఉన్నది ఎవరు కాదని అర్థం? పరిశుద్ధాత్ముడు కాదు అని అర్థం. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, పరిశుద్ధాత్మ అనుభవం అంటే ఏంటి? సడన్ గా చప్పట్లు కొట్టే వాళ్ళు స్పీడ్ పెంచుతారు అలా కొట్టడం పరిశుద్ధాత్ముడా? అదా పరిశుద్ధాత్ముడు అంటే? కాదు. అలా ఎవరైనా కొట్టారా బైబిల్లో? చప్పట్లు కొట్టడం తప్పు అని చెప్తున్నానా? లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్లాప్ యువర్ హ్యాండ్, నో ప్రాబ్లం, కొట్టండి, చప్పట్లు కొట్టండి. కానీ ఈ ఫాస్ట్గా రిథం లేకుండా ఫాస్ట్గా ఏదంటే ట్రైన్ స్పీడ్ అయినట్టుగా, ప్లాట్ఫామ్ని వీడిని ట్రైన్ స్పీడ్ అయినట్టుగా, అది పరిశుద్ధాత్ముడు కాదు. అండ్ ఇంకో విషయం చెప్పనా, పరిశుద్ధాత్మునికి రోలాండ్ SPD 30కి ఎలాంటి లింక్ లేదు. పరిశుద్ధాత్మునికి 24 బీట్కి ఎలాంటి లింక్ లేదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, అక్కడ డ్రమ్స్ పెరుగుతూ ఉంటే ఇక్కడ వాయిసెస్ పెరుగుతూ ఉంటాయి. డ్రమ్స్ ఆపేయండి. ఒక చర్చిలో నేను చూసాను, బాగా ఎగురుతున్నారు. అతను కూడా 24 బీట్ దంచి కొడుతున్నాడు, స్పీడ్ పెంచుతున్నాడు, టెంపో పెంచుతున్నాడు, వీళ్ళు కూడా పాడుతున్నారు, చప్పట్లు పెరిగిపోతున్నాయి, అటు ఇటు తిరుగుతున్నారు, అటు ఇటు పడిపోతున్నారు. సడన్గా కరెంట్ పోయింది, అందరూ లేచి నిలబడ్డారు. సడన్గా కరెంట్ పోయింది, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆగిపోయాయి, ఏ మైకు పని చేయట్లేదు. ఏమైపోయాడు పరిశుద్ధాత్ముడు?
పరిశుద్ధాత్మనికి కరెంట్తో పనుందా? పరిశుద్ధాత్మనికి 2/4 బీట్తో పనుందా? పరిశుద్ధాత్మనికి రోలాండ్ ఎస్పీడి 30తో పనుందా? పరిశుద్ధాత్మనికి ఈ కీబోర్డు మ్యాక్ ల్యాప్టాప్తో పనుందా? నో. ఇఫ్ హోలీ స్పిరిట్ కెన్ వర్క్, హీ కెన్ వర్క్ ఈవెన్ వితౌట్ పవర్, ఈవెన్ వితౌట్ రోలాండ్ ఎస్పీడి 30, ఈవెన్ వితౌట్ ఎస్పీడి 2/4 బీట్ లేకుండా చేయగలరు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆనాడు అపోస్తలుల కార్యంలో మనము చూసిన పెంతెకోస్తు అనుభవంలో ఈ రోలాండ్ ఎస్పీడి 30 లేవు. అక్కడ 2/4 బీట్ వాయించే వాళ్ళు కూడా లేరు. మనలాగా క్లాప్లు దంచి కొట్టే క్లాప్ కొట్టే వాళ్ళు కూడా లేరు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, ఏంటండి పరిశుద్ధాత్ముడు? కింద బైబిల్ ఉంటే తొక్కుకుంటూ డ్యాన్స్ చేయడమా పరిశుద్ధాత్ముడు చేయించే పని అది? చున్నీలు ఉన్నాయా లేదా, చీరకిట్లు వేసుకుంటారు, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. చూడండి, వాళ్ళు డాన్స్లు వేసేటప్పుడు అది ఉందో లేదో, ఊడిపోయిందో కూడా తెలియక, ఇష్టానుసారంగా డ్రెస్ కూడా సరిగ్గా ఉందో లేదో తెలియక, అదా పరిశుద్ధాత్ముడు చేసే పని? అంటే డ్రెస్ సెన్స్ మైమర్చిపోయేలా, డ్రెస్ ఊడిపోతున్నా కానీ పట్టించుకోకుండా మైమర్చిపోయేలా చేస్తాడా పరిశుద్ధాత్ముడు? బైబిల్ తొక్కేలా చేస్తాడా పరిశుద్ధాత్ముడు? కరెంట్ ఉన్నప్పుడే పని చేస్తాడా పరిశుద్ధాత్ముడు? 2/4 బీట్లో మాత్రమే పని చేస్తాడా పరిశుద్ధాత్ముడు? ఒక రోజు ఒక ఆవిడ నేను వాక్యం చెప్తా ఉంటే లాస్ట్లో ఆల్టర్ కాల్ ఇద్దామని, శుద్ధ హృదయం పాడదామని నేను రెడీ అవుతూ వాక్యం చెప్తుంటే, పైన మీటింగ్లో, వైజాగ్లో మీటింగ్ టెర్రస్ పైన, ఒక అపార్ట్మెంట్ టెర్రస్ పైన పెట్టారు. జనరల్లీ టెర్రస్ పైన ఎలా ఉంటుందంటే పరిస్థితి, కొందరు డబ్బున్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే పిల్లర్స్ కట్టేస్తారు. సగం పిల్లర్స్ కట్టేసి ఆ పైన ఉంటాయి కదా పిల్లర్స్కి, ఆ ఇనుము ఉంటుంది చూసారా, అది రస్ట్ పట్టకుండా సగం పిల్లర్స్ కట్టేసి అలా ఇనుముని ఇలా చుట్టేస్తారు. కొందరు ఏం చేస్తారంటే వాటిని వదిలేస్తారు జనరల్లీ టెర్రస్ పైన. అయితే ఆ టెర్రస్ మీద అలా వదిలేశారు. ఆవిడ కరెక్ట్గా ఏమంటారు, ఆ ఐరన్ రాడ్స్ దగ్గరలో కూర్చుంది. అలా కూర్చుని ఏమైందో సడన్గా చప్పట్లు కొడుతూ అని ఊగుతుంది. నా భయం ఏంటంటే, ఆవిడ కొంచెం ముందు పడిన కళ్ళల్లోకి అది దూసుకుపోద్ది. ఏది దాన్ని ఏమంటారు, ఐరన్ రాడ్ ఉంటుంది చూసారా, అది కళ్ళల్లో నుంచి ఇట్లా మొత్తానికి ఆవిడకి చాలా డేంజర్ ఉంటుంది. సో ఊగుతుంటే అబో అన్నాను, ఇంతే అన్నాను. దెబ్బకి ఇలా కూర్చొని. పరిశుద్ధాత్ముడు ఒక మనిషిని నమ్మి ఒక మనిషి అరుపుగా ఆగిపోతాడా? చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఒక మనిషి అరుపుగా ఆగిపోయేవాడా? ఆగిపోడు. ఇదంతా ఏంటి అంటే ఒక డ్రామా. చాలా మంది 95% పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే అది తెలియక చేస్తారు. ఇప్పుడు ఈ చెల్లిలా మనం కూడా చిన్నప్పటి నుంచి అవే చర్చెస్కి వెళ్ళామనుకోండి, మనం కూడా అంతే తయారవుతాం. ఎందుకు తెలియదు కదా, పెద్దవాళ్ళు చెప్తే గుడ్డిగా నమ్మేస్తాం మనం. కానీ 5% పీపుల్ మాత్రం కావాలని చేస్తారు. ఇంతకీ ఏంటి పరిశుద్ధాత్మ? ఏంటి పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి? అసలు ఎన్ని విధాలుగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు? నిజంగా చెప్పాలి అని అంటే పెంతెకోస్తులో జరిగింది ఇదేనా? ట్రై చేద్దాం, తెలుసుకుందాం, దాని మీద స్టడీ చేద్దాం. ఏది వాస్తవమో దాన్ని మాత్రమే ఫాలో అవుదాం. చర్చ్, ఓపెన్ యువర్ పేజెస్ టు యాక్ట్స్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయాన్ని ఓపెన్ చేయండి. ఒక్కొక్కటిగా డీకోడ్ చేసుకుంటూ మనం వెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ఓపెన్ చేయండి ఒకసారి. 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుదాం. 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. ఫస్ట్ థింగ్, వేగముగా వీచే బలమైన గాలి అన్నాడా, లాంటి ఒక ధ్వని అన్నాడా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీరు చెప్పాలి, నేనేమి చెప్పాలి, వాక్యం చూసి మీరు చెప్పండి. గాలి వీచింది అన్నాడా, గాలి వీస్తే వచ్చే ధ్వని అన్నాడా? గాలి వీచిందా, ధ్వని వచ్చిందా? పోలిక జరిగింది. మీకు అర్థం కాదని చెప్తాను. ఇప్పుడు ఏదైనా భయంకరమైన సౌండ్ వచ్చింది అనుకోండి, మనం పోలుస్తే ఏమంటామంటే, ఆటం బాంబు పేలితే ఎలా సౌండ్ వస్తుందో ఆ సౌండ్ వచ్చింది అని అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఆటం బాంబు పేలినట్ట కాదు, పోలికలు. ఆ పోలిక చేస్తా ఉన్నాడు. ఏమని? వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని. అంటే ఆ ధ్వని కొట్టేశారు. గాలి బాగా వీచిందని చెప్పారు. మీటింగ్స్లో ఎంతమంది విన్నారండి? గాలి గట్టిగా వచ్చే టైంలో మీటింగ్స్ పెట్టేసి ఆ గాలి వీచేటప్పుడు ఎంతమంది మైక్ పట్టుకొని, ఇదిగో ఈ వేగంగా వీస్తున్న బలమైన గాలిలో పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు అలా వస్తారని? బైబిల్ చెప్పిందా? చెప్పింది. కావాలంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చదవండి అంట. చదవండి, మీరు చదవండి ఒకసారి. ఉందా? ఏముంది? గాలి వచ్చిందా? గాలి లాంటి ఓ ధ్వని వచ్చిందా? ఆ సౌండ్ వచ్చింది అంతే, గాలి రాలా. సౌండ్ వేరు,
ఎఫెక్ట్ వేరు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మనము ఈ కీబోర్డ్లో ప్యాడ్స్లో కూడా ఇవ్వచ్చు కదా. కావాలంటే చూడండి, మీటింగ్స్లో పాడుతున్నప్పుడు, వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళు టెంపో పెంచుతున్నప్పుడు చాలా మంది స్పీకర్స్ ఏం చేస్తుంది తెలుసా, ఇప్పుడు మన ప్లేయర్లు కింద కూర్చున్నారు, కానీ కొందరు స్పీకర్స్ మాట్లాడేటప్పుడు ప్లేయర్లు ఇక్కడే ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు ఉరుముల ధ్వని రావాలి, మెరుపుల ధ్వని రావాలి, భీకరమైన సౌండ్లు రావాలి. ఆ సౌండ్ వచ్చినప్పుడు వారు అంటారు, ఈ భీకరమైన ధ్వనిలో పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, దిగి వస్తున్నాడు. ఎక్కడికి ఎక్కిపోలేదండి ఆయన దిగి రావడానికి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన ఎక్కడికి ఎక్కిపోలేదు దిగి రావడానికి. ఆయన అసలు గాలి రూపంలో రాడు. ఏదో అక్కడ గాలి లాంటి ఒక శబ్దం వచ్చింది అన్నాడు. ఒక రకంగా ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు వారు బాప్టిజం తీసుకునేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ రూపంలో వచ్చాడు అంటే, ఇంకా పావురాలన్నీ పరిశుద్ధాత్మ సమానమా? ఇక్కడ బయట 10 పావురాలు ఉంటాయి, ఇక్కడ బయట ఈ డోర్ ఓపెన్ చేయడం ఉదయాన్నే ఇక్కడ వాళ్తాయి, చాలా పావురాలు వస్తాయి. ఇప్పుడు పావురం చూసినప్పుడల్లా పరిశుద్ధాత్మ అందామా? ఏదో ఒక్కసారి జరిగిందని ప్రతిసారి జరుగుద్ది అనుకుంటే అది మన మూఢత్వం. అది ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, చాలా స్ట్రిక్ట్గా మనం ధ్యానించాలండి. ఈ అనుభవం బైబిల్లో ఉన్నట్టుగా జరిగితే చాలా మంచిది సంఘానికి. కానీ ఏదైతే మనము కల్పించుకున్న అనుభవం ఉందో అది సంఘాన్ని నిర్వీర్యం చేస్తుంది. సంఘాలకు కనీసం రెంట్కి కూడా ఎవ్వరు రూమ్స్ ఇవ్వలేనంత స్థితికి దిగజార్చింది. సంఘం కాదు, క్రైస్తవుడన్న వాడు రూమ్కి ఒక ఇంటికి రెంట్కి వెళ్తా ఉంటే క్రిస్టియన్కి మేము రెంట్ ఇవ్వము అన్న స్థితికి దిగజార్చింది. ఏంటంటే కల్పించబడిన పెంతుకోస్తు అనుభవం. ఆ కల్పించబడిన పెంతుకోస్తు అనుభవంలో వాడే పదజాలం చెప్పనా? మీటింగ్స్ లో ఎంతమంది విన్నారు ఒకసారి చేయొద్దండి. ఈ వీస్తున్న పిల్లగాలిలో పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. ఎంతమంది విన్నారు? ఇది ఎంతమంది విన్నారు? నేను ఏదైనా అబద్ధం చెప్తున్నానా? పిల్లగాలి, చల్లగాలి, పిల్లవాళ్ళ మమ్మీ గాలి, పిల్లవాళ్ళ నాన్నగాలి ఉంటుందా? ఆ గాలిలో వస్తాడా? గాల్లో రావడం ఏంటంటే నాకు అర్థం కావలేదు. ఆ పిల్లగాలిలో పరిశుద్ధాత్ముడు వస్తాడనేది పెంతుకోస్తు అనుభవంలో లేనిది మన వాళ్ళు యాక్ట్ చేసింది. పోనీ పెద్ద గాల్లో వస్తాడా బ్రదర్ అంటే, పెద్ద గాల్లో కూడా రాలేదు. ఆయన వచ్చింది ఏంటి అంటే, ఆయన వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక శబ్దం. ఎలాంటిది బ్రదర్ ఆ శబ్దం అంటే, ఒక పెద్ద గాలి వీస్తే ఎలాంటి శబ్దం వస్తుందో. గాలి వీచిందా చెప్పాలి. గాలి వీచిందా? గాలి వీలా. ఏం చేసింది? ఆ గాలి వీచిన శబ్దం వచ్చింది. ఎవరు వస్తుంటే? పరిశుద్ధాత్ముడు వస్తుంటే. క్లారిటీ నెంబర్ 1. ఇక రెండవది చూద్దాం, ఈ 3వ వచనం నుంచి చదువుదాం. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, అంటే వారికి కనబడ్డం మాత్రం ఎలా కనపడింది? అగ్నిజ్వాల లాంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఏ భాషలతో మాట్లాడారు? గట్టిగా చెప్పాలి. ఏ భాషలు? మరలా గట్టిగా చెప్పాలి. ఏ భాష? అన్య భాషలలో మాట్లాడసాగారు. ఇదండి పెద్ద లొల్లైపోతుంది క్రిస్టియానిటీకి. అన్య భాష అనగానే మనం ఏం వింటున్నాం చెప్పండి? ఇదే కదా శబరబరబరబ, ఇదే కదా మనం వినేది. కానీ పేతురు గారు మాట్లాడింది రబరబ గ్లోరీ కాదు. యోహాన్ గారు మాట్లాడింది శబరబరబ కాదు. వారు మాట్లాడింది అన్య భాష. అంటే అదర్ దాన్ దేర్ మదర్ టంగ్స్. అన్య భాష అంటే ఏంటి? ఫారిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ అని అంటుంది ఒకటి. అంటే ఫారిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనది కాని వేరే భాషను మనం ఏమంటాం చెప్పండి? మన దేశము కానీ వేరే దేశాన్ని ఏమంటాం? నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఫారిన్ అంటే ఓన్లీ యూఎస్ఏనే ఫారిన్ అంటారేమో అనుకున్నాను. కానీ లేటర్ అర్థమైంది ఏంటంటే యూఎస్ఏ వాళ్ళకి ఇండియా కూడా ఏంటి? ఫారినే. అంటే ఫారిన్ అంటే ఏంటంటే మన దేశము కానీ ఏ దేశమైనా మనకేంటి? ఫారిన్. వాట్ ఈజ్ యువర్ మదర్ కంట్రీ అని అంటే, వాట్ ఈజ్ యువర్ కంట్రీ అంటే ఇండియన్. ఐఎమ్ ఎన్ ఇండియన్ అని అంటాం. అంటే వేరే శ్రీలంక మనకి ఏమవుద్ది? ఫారిన్ కంట్రీ. పాకిస్తాన్ మనకి ఏమవుద్ది? ఫారిన్ కంట్రీ. తర్వాత నేపాల్ మనకి ఏమవుద్ది? మయన్మార్ మనకి ఏమవుద్ది? బంగ్లాదేశ్ ఏమవుద్ది? ఫారిన్ కంట్రీస్ అయినట్టుగా తెలుగు మన మదర్ టంగ్ అయినప్పుడు ఇంగ్లీష్ మనకి ఏమవుద్ది? హిందీ మనకి ఏమవుద్ది చెప్పండి? తమిళ్ మనకి ఏమవుద్ది? ఫారిన్ లాంగ్వేజ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే పేతురు గారు వీరందరూ మాట్లాడేది అరామిక్ భాష. ఆనాడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉన్నప్పుడు వారు మహా అంటే మాట్లాడేది గ్రీకు భాష, లేదంటే అరామిక్ భాష. ఈ 2 భాషల మీద వారికి పట్టుంటుంది. కానీ ఆ రోజు ఏం జరిగింది చెప్పనా? వారికి ఆ భాషలు రాకపోయినా వారు హిందీలో మాట్లాడారు, తెలుగులో మాట్లాడారు, ఇంగ్లీష్లో మాట్లాడారు. అన్య భాషల్లో మాట్లాడడం అంటే రబ్బర్ కాదు.
వేరే భాషను మాట్లాడు. మీరు ఎలా చెప్తున్నారు చూసొచ్చారా అంటే చూసి రా, చదివి చెప్తున్నాను చూద్దాం. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు ఏంటంట, మీరే చదవండి. ప్రతి మనుష్యుడు ఏం చేస్తున్నాడంట, తన నేను అడుగుతున్నాండి, ఒక్క లైన్ ఆన్ దిస్ హోల్ ప్లానెట్, ఈ ప్లానెట్ లో 800 crores పీపుల్లో ఎవరైనా రబరబరబరబర అనేది మా భాష అనేది ఒక్కరు చూపించండి, ఒక్కరిని చూపించండి. నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ క్లెయిమ్స్ అండి. ఎవరు క్లెయిమ్ చేయరు దిస్ ఈజ్ అవర్ పర్సనల్ మదర్ టంగ్ అని, ఎవరు క్లెయిమ్ చేయరు. చూడండి, ప్రతి శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిది. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కాదా? తర్వాత, మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడడం ఏంటి అంటే, ఆనాడు పేతురు లేచి నిలబడినప్పుడు ఏంటి పెంతెకోస్తు పండుకున్న స్పెషాలిటీ ఏంటి అంటే, యూదులు చెదిరిపోయిన యూదులు. చెదిరిపోవడం అంటే ఎందుకు చెదిరిపోయారు? బాబిలోన్ వల్ల, అష్షూరు వల్ల, తర్వాత ఈ గ్రీకుల వల్ల, చాలా సామ్రాజ్యాల వల్ల వీళ్ళు యెరూషలేమును వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది, చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన యూదులు ఇప్పటికీ, యూదా సంతతి వారు ఇప్పటికీ గుంటూరులో ఉన్నారు. ఇప్పటికీ ఒరిజినల్ జ్యూస్ ఉన్నారు గుంటూరులో. సో అలా గుంటూరులో ఉన్న యూదులు ఏ భాష మాట్లాడతారు? వాళ్ళకి హీబ్రూ రాదు, వాళ్ళకి గ్రీక్ రాదు, వాళ్ళకి అరామిక్ రాదు. ఏ భాష వస్తుంది? వాళ్ళకి తెలుగు వస్తుంది. ఇప్పుడు గుంటూరు నుండి ఆ పెంతెకోస్తు పండుగకి వెళ్తే, పెంతెకోస్తు పండుగలో ఈ పేతురు గారు మాట్లాడేది అరామిక్ భాషలో మాట్లాడుతున్నాడు. కానీ ఈ తెలుగు యూదుడికి ఏమో తెలుగులో అర్థమవుతుంది, హిందీ యూదుడికి ఏమో హిందీలో అర్థమవుతుంది. అంటే ప్రతి వారు తన స్వభాషతో మాట్లాడటం. అంటే పేతురు గారు తెలుగు వారి దగ్గరికి వెళ్ళి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాడ్ లవ్స్ యూ వెరీ మచ్, హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరమేశ్వర్ని ఆప్కో బహుత్ ప్యార్ కర్తా హై అని చెప్పలా. ఆయన మాట్లాడింది ఒకటే, కానీ లైవ్ లో ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసెంబ్లీ సమావేశాలు తీసుకోండి, పార్లమెంట్ సమావేశాలు తీసుకోండి. ఈ పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడైనా చూసేటప్పుడు జనరల్గా సభ్యులు కొందరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటారు. విన్నారా, చూసారా? హెడ్ ఫోన్స్ ఎందుకు పెట్టుకుంటారు? క్లారిటీ కోసం కాదు. వాళ్ళు మాట్లాడే భాష హిందీలో మాట్లాడుతున్నా, తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా అది వారికి అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు మన సౌత్లో ఉన్న వాళ్ళకి హిందీ రాదు, మనకు తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి హిందీ అంతగా రాదు. రాని వాళ్ళు పార్లమెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ హిందీలో కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలంటే ఒక ఎంపీ ఏం పెట్టుకుంటాడు అంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఏమవుద్దంటే, నేను అక్కడ తెలుగు అనుకుంటే తెలుగులోనికి నాకు ట్రూ ట్రాన్స్లేషన్, లైవ్ ట్రాన్స్లేషన్ అవుద్ది. ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఇంగ్లీష్లోకి అయిపోద్ది. నా లోకల్ లాంగ్వేజ్లోనికి స్పీకర్ అందరితో ఒకేసారి మాట్లాడతాడు, సభ్యులందరూ ఒకేసారి మాట్లాడతారు. కానీ ఎవరికి కావాల్సిన భాషలోనికి వారికి ట్రూ ట్రాన్స్లేషన్ అనేది లైవ్ లో జరుగుతూ ఉంటుంది. ఇది మీకు అర్థమైతే పెంతెకోస్తు అనుభవం అంటే ఏం చెప్పరా? భాషల వరాన్ని నేను తక్కువ చేయట్లా. పరిశుద్ధాత్మని మీరు నమ్మరా అని ఎవరైనా అడిగితే నేను నమ్ముతా. పరిశుద్ధాత్మ దేవుని నేను నమ్ముతా, ఆయన వరాలను నేను నమ్ముతా, ఆయన కాపుదలను నేను నమ్ముతా, ఆయన చూపించే ప్రతి కార్యాన్ని, పరిశుద్ధాత్మ కార్యాలను నేను నమ్ముతా. కానీ ఆ పరిశుద్ధాత్మ కార్యముల పేరుతో జరిగే అల్లరిని పరిశుద్ధాత్మని అకౌంట్లో వేస్తామంటే అకౌంట్కి అడ్డంగా మేము నిలబడతాం, ఖచ్చితంగా నిలబడతాం. ఎందుకంటే మన క్రియల వల్ల దేవుని నామం దూషించబడకూడదు, మన క్రియల వల్ల దేవుని నామానికి అపకీర్తి కలగకూడదు. ఈరోజు ఏదైతే అన్అట్టర్డ్, ఉచ్చరింప శక్యము కానట్టుగా మాట్లాడుతున్నారో, అర్థం పర్థం లేని భాషలు పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడంటే నో, ఇది మనము చెబుతుంది కాదు, వాళ్ళే అంటున్నమాట. ప్రతి మనుష్యుడు 6వ వచనం, తన స్వభాషతో వారు మాట్లాడుట వినిరి. 11వ వచనం, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు ఏ భాషలతో మాట్లాడుతున్నారంట? మన భాషలతో. నేను అడుగుతున్నానమ్మా, మీ సంఘాల్లో బ్రదర్స్ కానీ మీరు ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ భాషలు మాట్లాడే వారు ఎవరైతే ఉన్నారో ఎవరికైనా ఒక్కరికైనా అనిపించిందా మన భాషలో మాట్లాడుతున్నారని? అనిపించదు ఒక్కరికైనా. ఎందుకంటే అది భాష కాదు, అది భాష కాదు. నేను భాషలకు వ్యతిరేకం కాదు, దేవుని ఆత్మ వరాలకు వ్యతిరేకం కాదు, ఆత్మ కార్యాలకు వ్యతిరేకం కాదు. కానీ ఇది ఆత్మ కార్యం అంటే మాత్రం ఖచ్చితంగా నేను వ్యతిరేకిని. ఎందుకంటే అన్య భాష వేరు, అన్య భాష అంటే జస్ట్ అదర్ లాంగ్వేజ్. ఇది నేను చెప్తున్న మాట కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో పౌలు గారు ఇస్తున్న క్లారిటీ చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుదాం. 5వ వచనం చదువుదాం. మొదటిగా 14వ అధ్యాయం 5వ వచనం.
మీరందరూ భాషలతో మాట్లాడవలని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచించవలనని మరి విశేషముగా కోరుచున్నాను. అంటే దేనికి ఎక్కువ పెద్ద పీటిస్తున్నాడు? రెండింటిని, దేన్ని తక్కువ చేయట్లా, కానీ ఏది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు? ప్రవచించుట ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. అంటే సుగంధ తైలం తక్కువ చేస్తున్నట్ట కాదు, సుగంధ తైలం మంచిదే, కానీ దాన్ని మించింది ఏంటి? మంచి పేరు. ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు అన్నాడు. అంటే జన్మదినం చెడ్డదా? కాదు, మరణదినం ఇంకా శ్రేష్టమైందని. భాషను తక్కువ చేయట్లేదు పౌలు గారే చేయనప్పుడు మనం ఎవరైనా చేయడానికి? మనం భాషల వరం తక్కువ చేయట్లా, కానీ ఏం చేస్తున్నాం? దాన్ని మించింది ఒకటి ఉందంటే అదేంటి? మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవాలని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితే కానీ వాడి కంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఏం చెప్పాలంటే భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్పాలి. నేను ఒకరోజు ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘంలో సేమ్ ఇలాగే భాషలు మాట్లాడారు. నేను ఇది తప్పు అని చెప్పాను. నాకు తెలిసిన ఒక బ్రదర్తో తప్పు అని చెప్పాను. అలా చెప్పినప్పుడు జనరల్గా భాషలు మాట్లాడినప్పుడు అర్థము చెప్పకపోతే ఆ భాషలు మాట్లాడొచ్చా? బైబిల్ ప్రకారంగా మాట్లాడకూడదు. ఇదే పత్రికలో ఇదే అధ్యాయులు ఉంటే తర్వాత చదువుకొని నేనే వీలైతే రెఫరెన్స్ చూపిస్తాను. అయితే నేను అక్కడ భాషల వరాన్ని కలిగి ఉన్నామని చెప్పుకున్న ముగ్గురిని పర్సనల్గా అడిగాను. ఈరోజు పాస్టర్ గారు భాషలు మాట్లాడారు కదా, మీకు అర్థమైందా అన్న. మాకెందుకు అర్థం కాదు, మాకు భాషల వరం వద్దు అన్నారు. దాని అర్థం ఏంటి చెప్పండి అని ఒక ఆయన అడిగాను. ఒక అర్థం చెప్పాడు. ఆయనకు తెలియకుండా సెకండ్ ఆయన అడిగాను, ఆయన కూడా అర్థం చెప్పాడు. ఆయనకు తెలియకుండా థర్డ్ ఆయన కూడా అడిగాను, ఆయన కూడా అర్థం చెప్పాడు. విచిత్రం ఏం చెప్పనా, వీళ్ళు ముగ్గురు చెప్పిన అర్థాలు ఒకరి దాంతో ఒకరిది కంపేర్ చేస్తే మూడు వేరు అర్థాలు చెప్పారు. వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాం అనుకోండి, దాని తెలుగులో అర్థం చెప్పండి అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని అడిగినా అదే ఆన్సర్ చెప్పాలి, మిమ్మల్ని అడిగినా అదే ఆన్సర్ చెప్పాలి, సీక్రెట్గా అడిగినా అదే ఆన్సర్ చెప్పాలి. మీరేమో ఏం చేస్తున్నావు అని చెప్పాడు, ఈయనేమో ఎలా ఉన్నావు అని చెప్పాడు, ఈయనేమో ఎప్పుడు చచ్చిపోతావు అని చెప్పాడు, ఆయనేమో ఎప్పుడు పుడతావు అని చెప్పాడు. అంటే భాష ప్రాబ్లం కాదు, అర్థం చేసుకునేవాడిది ప్రాబ్లం అనుకుందామంటే మాట్లాడేవాడిది ప్రాబ్లమే, అర్థం చేసుకున్న వాడిది కూడా ప్రాబ్లం. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే జనరల్లీ కొన్ని చర్చెస్లో, పేరు చెప్పలేండి మీకు అర్థమైపోవాలి, కొన్ని చర్చెస్లో బ్యాప్టిజం పొందగానే వారు అనే మాట ఏంటంటే ఆత్మను పొందుకున్నారా అంటారు. పొందుకున్నామంటే మరి భాషలు మాట్లాడతారా అని అంటారా లేరు తల్లి? అంటారు. ఆత్మను పొందుకోవడానికి భాషను మాట్లాడుకోవడానికి అసలు ఎలాంటి లింక్ లేదండి. ఆత్మను పొందిన ప్రతి ఒక్కరు భాషలు మాట్లాడాలని బైబిల్లో ఏం లేదు. పైగా ఈ భాషలు అన్య భాషలు అంటే కేవలం అర్థంతో కూడిన భాషలే అని నేను కాదు చెప్తుంది, బైబిల్ చెప్తుంది. చూద్దాం 10వ వచనం చూడండి ఒకసారి, 8 నుంచి చూద్దాం. మరియు బూర స్పష్టము కాని ధ్వనినిచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితే గాని పలికినది ఎలాగూ తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు. లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను, వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిది ఉండకపోదు అన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? లోకమందున్న భాషల గురించి మాట్లాడుతున్నాడు, స్పష్టమైన భాషల గురించి మాట్లాడుతున్నాడు. 11వ వచనం, మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడు వాడికి నేను పరదేశినిగా ఉండును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లు అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాటలవాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతను, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చెప్పినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడు ఎలాగు పలుకును? అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒకవేళ నిజంగా భాషల వరం ఉంటే ఆ భాషల వరము పర్సనల్గా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుకోండి. పబ్లిక్లో ఉన్నప్పుడు నేను భాషల్లో ప్రార్థన చేస్తే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత కంక్లూజన్లో సంఘం అంతా కలిసి ఏకీభవించాలి. ఆ ఏకీభవించే పదాన్ని మనము హీబ్రూ భాషలో ఉన్న ఆ పదం ఏంటి చెప్పండి? గ్రీకు భాషలో ఉన్న పదం ఆమేన్. అంటే అలాగున జరుగునుగాక అని అర్థం. ఎలాగ జరగాలి? నేను ఏదో భాషలో మాట్లాడాను, నేనేం భాషలో మాట్లాడంటే అర్థం చెప్తాను, మీకు అర్థం తెలియదు. నేను ఒక భాషలో మాట్లాడి మీరందరూ శపించబడుదురుగా కానీ మీరు ఆమేన్ అన్నారు అనుకోండి, మీ అందరూ నాశనం అయిపోదురుగా కానీ మీరు ఆమేన్ అన్నారు అనుకోండి. అందుకే అర్థం పర్థం లేని భాషల్లో మాట్లాడినప్పుడు ఆమేన్ చెప్పొద్దు.
ఎందుకంటే వాళ్ళు ఏదైనా తప్పిదము చేసినప్పుడు దాన్ని మీరు అంగీకరించి సైన్ పెట్టేశారనుకోండి, ఆ తప్పిదం పలికిన వాడు ఎంతనో అలాగూ జరుగునుగాక అని చెప్పిన మీ పాపం కూడా అదే లెవెల్లో ఉంటుంది. అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, భాషలు లోకముందున్న భాషల గురించి మాట్లాడుతున్నాడు, స్పష్టమైన భాషల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పైగా ప్రార్థనలో అందరున్నప్పుడు ప్రార్థనలో భాషలు మాట్లాడొచ్చు అన్నాడా? నో అన్నాడు. ఎందుకనంటే అది అర్థం తెలియకపోతే ఆమె చెప్పలేరు కాబట్టి మర్యాదగా ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో ప్రార్థన చేసుకునేటప్పుడు చేసుకో, కానీ అందరిలో వచ్చేసి భాషలు మాట్లాడక. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, భాషల ట్రైనింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి తెలుసా? నాకు ఇప్పటికీ తెలియదు. ఆత్మకు ట్రైనింగ్ సెంటర్లు ఏంటండి? పరిశుద్ధాత్మని వరాలకి ట్రైనింగ్ సెంటర్లు ఏంటండి? పరిశుద్ధాత్మని శక్తికి ట్రైనింగ్ సెంటర్లు ఏంటండి? నాకు ఇప్పటికీ అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు రావాలంటే ట్రైనింగ్ సెంటరా? భాషకి ట్రైనింగ్ సెంటర్లా? లాంగ్వేజెస్ నేర్పిస్తారు, అందరు కూర్చొని 2-4 బీట్ పెట్టుకొని. అది భాషలు కాదండి, ఖచ్చితంగా అది భాషలు కాదు. పెంతుకోస్తు పండుగ దినము సంఘానికి ప్రారంభమైన దినం, పునాది వేయబడిన దినం. కానీ ఈ రోజు సంఘము నాశనం అవడానికి అదే అనుభవం యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్. ఈ రోజు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ కరెక్ట్ చేసుకోండి అని ప్రేమగా చెప్తున్నాను. కరెక్ట్ చేసుకోండి అని ప్రేమగా చెప్తాను. ఇంకా చూద్దాం 12వ అధ్యాయం 12వ వచనం చూసాం కదా. తర్వాత 23వ వచనం చూడండి ఒకసారి. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకొందురు కదా. డైరెక్ట్గా చెప్పాడు, అది వినలేదు, ఇప్పుడు జరుగుతుంది. ఈ రోజుల్లో ట్రోల్ చేస్తుంది ఏంటి? ఇదే కదా, వీళ్ళకి పిచ్చి పట్టిందిరా అని మాట్లాడుతున్నారు. సంఘమంతా కలిసి భాషలతో మాట్లాడుతున్నప్పుడట అవిశ్వాసులు లోపలికి వస్తే ఏమంటారట? వీళ్ళకి వెర్రి పట్టిందిరా అని అనుకుంటారట. సో మనం ఏం చేయాలి ప్రభువా? మరి సంఘంలో ఏం చేయాలి అంటే, దేవుడు చెప్తున్న మాట 26వ వచనం చూడండి. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడింది మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. అయితే 27 భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు, అవసరమైతే ముగ్గురికి మించకుండా వంతుల చెప్పున మాట్లాడండి. కలిసి పోగేసి రబరబరబరబా అనకండి. నేనంటున్నానా? చాలా మంది ఏమంటారు చెప్పనా? పాస్టర్లు అండి మైక్ పట్టుకొని భాషలతో మాట్లాడండి, కేకలు వేయండి, అరవండి, ఆత్మను పిలవండి, ఆత్మను రమ్మనండి, ఆహ్వానించండి, ఆత్మ దిగునుగాక. ఎక్కడ దిగాలి? ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కాడా? ఎక్కడ దిగాలి? కొందరు ఇంకా దేవుని బెదిరిస్తారని నాకు అర్థం. దేవా దిగిరా! నువ్వు ఏంటి? నువ్వు కలెక్టర్వా దేవునికి? నువ్వు ఏమన్నా ఆయన కమాండ్ చేయడం ఏంటి? దిగిరమ్మని నాకు నాపిస్తాను, దిగిరమ్మని నేను చెప్తున్నా. ఎక్కడ దిగిరావాలి? వచ్చి ఒక్కటి ఇచ్చాడంటే మామూలుగా ఉండదు. ఇక దేవునితోనా? కలెక్టర్ దగ్గర సంతకం పెట్టు అంటావా? ఇప్పుడు మీ మీటింగ్స్కి ఎమ్మెల్యేని పిలుస్తారు, పాస్టర్లు అందరూ వస్తావరా, నేను చేస్తాను, నువ్వు రాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలుస్తావు చూస్తావు, తొడగొట్టేసి మీకు నువ్వు వస్తావు అంటారా? ఎమ్మెల్యే దగ్గరే మర్యాదగా మాట్లాడుతున్నావు, కలెక్టర్ దగ్గరికి వెళ్తే చేతులు కట్టుకొని మాట్లాడుతున్నావు, పరిశుద్ధాత్ముడు ద సుప్రీం పవర్ ఆయన దిగిరా అంటారా? ఎక్కడ దిగిరావాలి? ఒక్కసారి వచ్చి తొక్కాడంటే మామూలుగా ఉండదు పరిస్థితి. దేవునితోనా ఆజ్ఞాపించేది, దేవునితోనా ఆటలాడేది, దేవుని దగ్గర అజమాయిషి చూపించేది, దేవుని దగ్గర మన సత్తా చూపించేది. దిగిరా ఏంటి? ఆయన ఎవరు? మన కింద పనిచేస్తున్నాడు ఆయన. మనం నడిపించే శక్తితో మనం మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడాలి? ఎమ్మెల్యే కంటే హీఈస్ మోర్ దెన్ ఎమ్మెల్యే, మోర్ దెన్ ఎంపీ, మోర్ దెన్ మినిస్టర్స్, మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఎవ్రీవన్ ఎల్స్. అలాంటిది ఆయన దగ్గర మౌనంగా మాట్లాడాల్సిన మనము, మర్యాదగా మాట్లాడాల్సిన మనం ఏం చేస్తున్నాం? అందరూ కలిసి భాషల్లో మాట్లాడండి, అందరూ కలిసి కేకలు వేయండి, అందరూ కలిసి కాదు. ఇద్దరు, అవసరమైతే లిమిట్ దాటద్దు. అది కూడా కలిసి కాదు, ఒకరి తర్వాత ఒకరు. అంటే ఈ మాటలను బట్టి మీరు అర్థం చేసుకోండి, అందరూ కలిసి భాషలో మాట్లాడొచ్చా? నో. నేను ఎప్పటికీ చెప్తున్నా, భాషల వారాన్ని నేను తప్పుపట్టట్లా, కానీ దానికి కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి, దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. అన్య భాష అంటే మనం మాట్లాడే అర్థం పర్థం లేని అస్పష్టమైన భాష కాదు. దేవుడు చెప్పిన మాట, లోకమందున్న భాషల్లో స్పష్టమైన ప్రతి భాష మన మాతృభాష, కానీ ప్రతి భాష అన్య భాష. అంటే ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఒకేసారి సండే వర్షిప్లో మీరందరూ మాయమైపోయి ఉర్దూ తెలిసిన వాళ్ళందరూ వచ్చారనుకోండి. ఇప్పుడు అన్య భాష అంటే వరం అంటే ఏం చెప్పనా? నాకు ఉర్దూ రాదు, కానీ వచ్చిన ఆడియన్స్ అందరికీ ఇప్పుడు వాక్యం చెప్పాలి. నాకు ఉర్దూ రాకపోయినా ఆ గంట నేను
మాట్లాడిన ప్రతి మాట ఉర్దూ ఆడియన్స్కి అర్థమవుతుంది. అలా నేను ఉర్దూ మాట్లాడను, నేను నా భాషే మాట్లాడతాను, మీకు అర్థమైపోతుంది. అది భాషల వరం అంటే. ఇలాంటి భాషల వరం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మా అందరికి భాషల వరం ఉంటే అందరు కలిసి కేకలు వేయకూడదంట. ఏం చేయాలి? లిమిట్ 3, మ్యాక్సిమం అయితే 2 చాలు, ఒకవేళ ఎక్కువైతే 3 చాలు, ఇక దాన్ని మించకండి. ఆ మించడం కూడా ఏంటి? ఒకరి తర్వాత ఒకరు, అంతే తప్ప కలిసి గందరగోళం చెయ్యొద్దు. అండ్ ఇంకోటి 28వ వచనం, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండాలి. అర్థం చెప్పలేదనుకోండి, చెప్పేవాడు లేడనుకోండి, ట్రాన్స్లేటర్ లేడనుకోండి, ఇక మౌనంగా ఉండాలి. నేను అడుగుతున్నాండి, ఎంతమంది ట్రాన్స్లేట్ చేస్తున్నారండి? భాషలు మాట్లాడి ఎంతమంది ట్రాన్స్లేషన్ చేస్తున్నారండి? మధ్యలో ప్రార్థనకి ఇవ్వగానే మైక్ పట్టుకొని కోళ్ళు పడుతున్నారా ఏంటి? కోళ్ళు పట్టే వాళ్ళు ఏం పిలుస్తారు? అలా పిలుస్తారు. కోళ్ళు పట్టేవాళ్ళు లేదా పిచ్చుకలను పెంచుకునే వాళ్ళు పలికేది భాష అది. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. అన్య భాషల వరాన్ని నేను తప్పు పట్టట్లా, బట్ ఇది అన్య భాషల వరం అంటే మాత్రం బైబిల్ ఒప్పుకోదు. అర్థము చెప్పేవాడు లేకపోతే సైలెంట్గా కూర్చో. ఇది నా మాట కాదు. 28వ వచనం 14వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో దేవుడు చెబుతున్న మాట, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని తనతోనూ దేవునితోనూ. పర్సనల్గా దేవునితో మీరు మాట్లాడుకుంటారా? 100% దానికి అడ్డుపడండి. నేను కాదు, బైబిల్ అడ్డుపడదు. బైబిలే అడ్డుపడమన్నప్పుడు నేనే వాడిని అడ్డుపడ్డానికి. మీరు మాట్లాడుకోండి దేవునితో. కానీ సంఘానికి వచ్చేసి అర్థం చెప్పేవాళ్ళు లేకపోయినా పర్లేదు, నేను భాషల్లో అందరూ కలిసి కేకలు వేయండి, పరిశుద్ధాత్మను ఆహ్వానించండి, ఆయన దిగివచ్చులాగున ఆయన కమాండ్ చేయండి అంటే మాత్రం ఖచ్చితంగా బైబిల్ ఒప్పుకోకపోగా ఇది దైవ దూషణ అయ్యే ప్రమాదం కూడా ఖచ్చితంగా ఉంది. ఆ విషయాన్ని గమనించండి. తర్వాత అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలని కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చు అని చెబుతూ లాస్ట్లో చెప్పాడు చూడండి 32వ వచనం, అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ చెప్పండి అల్లరికి కర్త కాడు అని చెప్తున్నాడు. ఇంకో విషయం, ఇదే 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 29. చాలా మంది అడుగుతారు కదా, మీరు భాషలు మాట్లాడలేదా అని. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళానండి. నేను ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను. నేను ఆ మీటింగ్లో పాస్టర్ గారు వచ్చారు. అయ్యా మీరు ఆత్మ నమ్ముతారా అన్నారు. నమ్ముతాను సార్, అందులో ఏముంది, ఆత్మను బైబిల్లో ఉన్నాడు కాబట్టి, ఆత్మ దేవుడు కాబట్టి వీ షుడ్ డెఫినెట్లీ ట్రస్ట్ హిమ్, వీ షుడ్ డెఫినెట్లీ బిలీవ్ హిమ్ అని చెప్పాను. అయితే భాషలు మాట్లాడతారా మీరు అన్నాడు. లేదండి నాకు అసలు భాషలు రావండి, తెలుగే చక్కగా రాదండి అన్నాను. నేను నిజంగా నాకు తెలుగే చక్కగా రాదు, ఇంకా వేరే భాషలు ఎక్కడ మాట్లాడుతూ నాకు రావండి, ఇప్పటివరకు ఏం మాట్లాడలేదా అన్నా. అస్సలు మాట్లాడలేదండి అన్నాడు. అయితే నీకు ఆత్మ లేదయ్యా అన్నాడు. అదేంటండి అన్నాడు. మరి ఆత్మ ఉంటే భాషలు మాట్లాడాలి కదయ్యా అన్న. ఎవరు చెప్పారండి అన్నాడు. లేదండి ఆత్మ ఉంటే భాషలు మాట్లాడాలి, మా సంఘంలో అందరూ భాషలు మాట్లాడతారు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అందరూ భాషలతో మాట్లాడతారని బైబిల్లో కూడా లేదు కదా అంటే, ఎక్కడుంది అన్నాడు. ఇక్కడ ఉందని ఈ వచనం చూపించిన. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తలా అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అందరు అపోస్తులులా అంటే అవునన్నా కాదని అర్థం కాదు. అందరు అపోస్తులులా అని కానీ మీరు కాదు అనండి. నేను క్వశ్చన్ చేయగానే మీరు కాదు అనండి. అందరు అపోస్తులులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? మాట్లాడరు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇస్తాడు, అందరికి ఇవ్వడు. అది నేనంటున్న మాట కాదు. ఎవరంటున్న మాట? దేవుడు అంటున్న మాట. సో కొన్ని సంఘాల్లో ఎలా నేర్పిస్తారంటే, నీకు ఆత్మ లేదా, భాషలు రావా, అయితే నీకేం లేనట్టు, ఆత్మ లేనట్టు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటు, ఓరి నాయన ఇప్పుడు నేను భాషల్లో మాట్లాడకపోతే నేను పాపిగా నన్ను చూస్తారని ఇంకా పక్కన చూస్తారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు. ఓకే మనం కూడా ఒక రౌండ్ వేసుకుందాం అనుకుంటారు, అనేస్తారు. అది భాష కాదు, ఆ దాని వెనకున్నవాడు ఆత్మ కాడు. 100% ఇది. ఇందులో ఏ డోకా లేదు, ఇంకా ఎలాంటి క్లారిటీ మీకు అక్కర్లేదు. నేను ఎవరినైనా దూషిస్తున్నానా? నోవే. తప్పిదము ఎవరైనా చేస్తారు మనుషులైన వారు, దాన్ని ఒప్పుకొని సరిదిద్దుకుంటే అంతకన్నా మించిన స్వభావం ఏమీ లేదు. మనం కూడా చాలా తప్పుదాలు చేసి ఉంటాం. ఎవరో ఎన్నో చెప్పుంటే మనం కూడా మార్చుకుని ఉండే బట్టే కదా ఈరోజు ఈ పొజిషన్లో ఉంటాం కదా. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ భాషల వరాన్ని మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇఫ్ యూ కెన్ స్పీక్ ఇన్ టంగ్స్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. నిజంగా మీలాంటి వాళ్ళని దుబాయ్ తీసుకెళ్ళి అరబ్ షేకుల ముందు అరబీలో మాట్లాడి, యుఎస్ఏకి వెళ్ళిపోయి ఇంగ్లీష్లో మాట్లాడి, నార్త్ కొరియాకి వెళ్ళిపోయి ఆ కిమ్మాతో మాట్లాడి, ఆయనతో మాట్లాడేస్తే ఆయన కూడా దేవుడిని నమ్ముకుంటే ఇంకా అంతకన్నా హ్యాపీ ఏమని చెప్పండి. అంతే కదండి.
సో నేను ఎక్కడ కూడా బైబిల్లో ఉన్న భాషలని తప్పుపట్టట్లా. మనము బైబిల్లో ఉన్న భాషల పేరుతో మనం చేస్తున్న రచ్చ, మనము చేస్తున్న ఈ చండాలం ఏదైతే ఉందో దాన్ని నేను తప్పుపడుతున్నా. పెంతుకోస్తు పండుగ ఆనాడు సంఘానికి పునాది వేస్తే, ఈనాడు పెంతుకోస్తు అనుభవంతో జరుగుతున్న ఈ రచ్చ సంఘానికి ఉన్న పునాదిని ఏం చేస్తుంది చెప్పండి? అందుకే దేవుడు అన్నాడు, మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన భాషల మీద కాదబ్బాయి అన్నాడు. మరి దేని మీద దేవా అంటే 13వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మనుష్యుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా, ప్రేమ లేని వాడినైతే నేను. చాలా మంది అనొచ్చు, మేము సంఘంలో దేవదూత భాష మాట్లాడుతున్నాం, మనుషుల భాష కాదంటే, దేవదూత భాష దేవునితో మాట్లాడుకో. ఆ దేవుడేగా చెప్పాడు. భాషలకు అర్థం చెప్పేవాడు లేనప్పుడు నువ్వు డైరెక్ట్ దేవునితో మాట్లాడుకో. సంఘంలో నీకు పని లేదు, సంఘంలో మాట్లాడకూడదు. ఒకళ్ళు మనుషుల భాష మాట్లాడాలా, ట్రాన్స్లేటర్ పెట్టుకో. లేదా ట్రాన్స్లేటర్ లేదు, నేనే అర్థం చెప్తానంటే ఓకే, అఫ్ కోర్స్ చెప్పేసుకో, నాట్ అన్ ఇష్యూ, చెప్పేసుకో, అది ప్రాబ్లం ఏం కాదు. కానీ భాష కాదు ప్రాముఖ్యత. మనుషుల భాష వచ్చినా, దేవదూతల భాష వచ్చినా ఉండాల్సింది ఏం చెప్పండి? అయినా నేను ఒకటి అడుగుతానండి, సంఘంలో భాషలతో ఆత్మ వచ్చేసాడని ఏమంటారు, డ్రెస్ సెన్స్ కూడా మర్చిపోయి బైబిల్ తొక్కేసి అరిచేసి ఇంటికి వెళ్ళి సీరియల్ చూసేవాడు ఆత్మని నింపుతూ ఉంటారా? నేను అడుగుతాను, ఎంతమంది భాషలు మాట్లాడే వాళ్ళు స్త్రీలలో ఎంతమంది ఇంటికి వెళ్ళి సీరియల్ చూడరు? ఎంతమంది పురుషులు మళ్ళీ బూతులు మాట్లాడరు బయటికి వెళ్ళి? ఎంతమంది మరలా ప్రేమ లేకుండా కొట్టుకొని చావరు? అన్నదమ్ముల మధ్య ఐక్యత లేక, అక్క చెల్లెల మధ్య ఐక్యత లేక ఎంతమంది కొట్టుకొని చావరు? బయటికి వెళ్తే ప్రేమ ఉండదు, కానీ ఇక్కడికి వచ్చి భాషలు వస్తున్నాయంటే ఎవరు నమ్ముతారు? పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ వరాలు ఉంటాయా చెప్పండి? అపరిశుద్ధులకు దేవుడు వరాలు ఇస్తాడా? ఇవ్వడు. నేను అపరిశుద్ధుడిని, నేను బూతులు మాట్లాడుతున్నాను, నేను సినిమాలు చూస్తున్నాను, నేను తాగుతున్నాను, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, ఇష్టానుసారంగా చూస్తున్నాను, సంఘానికి వచ్చి కూడా బయట ఇష్టానుసారంగా తిరిగేస్తున్నాను, ఇలా తిరుగుతున్న నాకు దేవుడు భాషల వరాన్ని ఇస్తాడా? ఇవ్వడు. ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, చాలా సీరియస్గా చెప్తున్నాను. మీరు మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. కానీ వాడు పబ్కి రమ్మంటే పబ్కి వెళ్ళి, క్లబ్కి రమ్మంటే క్లబ్కి వెళ్ళి, బార్కి వెళ్దామంటే బార్కి వెళ్ళి, థియేటర్కి వెళ్దామంటే అన్నా నేను థియేటర్కి వెళ్ళాను కానన్నా కళ్ళు తెరవలేదన్నా మీ దేవుని మీద ఒట్టు అన్నారు అనుకోండి, ఏమైతే తల ఎగిరిపోద్ది. జాగ్రత్త. థియేటర్కి వెళ్తావా, కళ్ళు మూసుకొని పడుకుంటావా? ఇంట్లో పడుకోవచ్చు కదా. ఒక ఆయన అన్నాడు, అన్నా నేను థియేటర్కి వెళ్ళాను కానన్నా ఫోన్లో బైబిల్ ఓపెన్ చేసుకొని చదువుకో. అబ్బా ఆహా, థియేటర్కి వెళ్ళి ఏం చేశాడంట? ఫోన్లో బైబిల్. ఎవరికి రా కథలు చెప్తున్నా? ఎవరికి? నీకు నిజంగా అంత బైబిల్ ఓపెన్ చేసుకొని చదవాలనిపిస్తే ఇంట్లో ఉండు, థియేటర్తో ఏం పని? దయచేసి బయటికి వెళ్ళి అక్రమంగా జీవించి సంఘానికి వచ్చి రబరబరబా అంటే రబ్బర్ని రుద్దినట్టు రుద్దుతాడు దేవుడు మిమ్మల్ని కూడా. వద్దు, ఇది భాష కాదు, దాని వెనక ఉన్నది ఆత్మ కాదు. మరి ఏంటి ఆత్మ? పెంతుకొస్తు పండుగ దినంలో ఏం జరిగిందంటే అన్య భాషల వరం ఒకవైపు జరిగింది, రెండోది ఏం జరిగింది చెప్పనా? వాక్యానికి పెద్దపీట జరిగింది. అది ఇంపార్టెంట్ అండి, వాక్యానికి పెద్దపీట. మెయిన్ పండుగల్లో మన సంఘంలో కనుమరుగైపోయేది ఏం చెప్పండి? వాక్యం ఉండదు. క్రిస్మస్ రోజు వాక్యం తగ్గుద్ది, గుడ్ ఫ్రైడే రోజు వాక్యం తగ్గుద్ది, ఈస్టర్ రోజు వాక్యం తగ్గుద్ది, మెయిన్ మెయిటింగ్స్లో వాక్యం తగ్గుద్ది. ఎందుకురా తగ్గుతుందంటే క్వయర్ వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి టైం అయింది అంటారు. మెయిన్ ఈవెంట్స్లో చూడండి, కావాలంటే మెయిన్ బయట మీటింగ్స్ పెట్టించే సంఘాల్లో చూడండి, ఏం చేస్తారు? రచ్చ 6 గంటలకు స్టార్ట్ చేసుకొని పాటలు పాడుకోవచ్చు కదా. అబ్బే అలా చేయం. ముఖ్యంగా మీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయండి. ఎందుకు చేస్తారు ఆ మీటింగ్ నాకు నిజంగా అర్థమై చాలు. వాళ్ళు చూసి ఫీల్ అయినను పిలవకపోయినా పర్లేదు, కానీ ఈ ఏపీలో, తెలంగాణలో చాలా నయం. లాస్ట్ టైం చెప్పినట్టున్నాను, ఖమ్మంలో లాస్ట్ టైం మీటింగ్ 9 o'clock అయిపోయింది. రాత్రి 9 o'clock అయిపోతే పిఎస్ఎస్ పాలన ఫోన్ చేశాడు, బావ మీటింగ్ అయిపోయిందా బావ అని. నన్ను బావ అని పిలుస్తాడు అప్పుడప్పుడు. బావ మీటింగ్ అయిపోయిందా, మీటింగ్ స్టార్ట్ అయిందా అన్నాడు. ఆల్రెడీ అయిపోయింది అన్నాడు. అంటే అప్పుడే అంటే ఇది మీ ఏపీ కాదయ్యా, తెలంగాణ. ఇక్కడ ఖచ్చితంగా టైంకి అయిపోగొడతారు, మాకు వాల్యూ తెలుసు అంటే అప్పుడే అయిపోయిందా అని అంటున్నాడు. యాక్చువల్గా వాళ్ళ ఏరియాలో అప్పుడు స్టార్ట్ అవుతుంది 9కి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం ప్రియ దైవ జనమా అని అంటారు. 9కి ప్రారంభ ప్రార్థన ఏంద్ర అయ్యా అనిపిస్తుంది మాకు మీటింగ్ ఎప్పుడు ఇస్తారు చెప్పనా? వర్షం పడుతుంటే త్వరగా వాక్యం మెసేజ్ క్లోజ్ చేయాలి కదా. వర్షం పడుతుంది, ఇంకా వెదర్ రిపోర్ట్లో కూడా 11 o'clock నుంచి వర్షం రాబోతుంది అన్నప్పుడు 11:10కి ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది, ఇప్పుడు వాక్యానికి టైం ఇద్దాం, దైవజనులు సమయాన్ని కొంచెము దృష్టిలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఈ 10 నిమిషాలు ఏదో ఫోన్లో చెప్తుంది కదా, అంత దూరం ఎందుకు వచ్చేది? ఈ గ్యాప్ అంతా ఏం చేస్తారంటే
ఆయన్ని పొగిడి ఈయన్ని పొగిడి ఆయనకు శాల్వాలేసి ఈయనకు శాల్వాలేసి ఆయనకు శాల్వాలేసి ఈయన కొద్దిసేపు భజన చేయించుకొని క్వైర్ వాళ్ళు రండి 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 అంటే వాళ్ళు రారే. ఎక్కడికి వెళ్ళిపోయారంటే తినడానికి వెళ్ళారంటే ఒక ఆయన. ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఓ మీటింగ్లో అండి, నిజంగా అండి నాకు ఎంత బీపీ వచ్చిందంటే అండి, ముందే చెప్పారంట పోలీస్ పర్మిషన్ తీసుకుంటే 10:30కి ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ అయిపోవాలి, పరిస్థితులు బాగాలేవు, ఆ లోకల్లో ఆ లొకాలిటీలో ఉన్న పరిస్థితులను బట్టి 10:30కి మీటింగ్ అయిపోవాలని స్ట్రిక్ట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాక్యాన్ని, నిజంగా వాళ్ళకి వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఇవ్వాలి చెప్పండి, 9:30కో 9కో వాక్యం ఇచ్చారు. 10:20కి వాక్యం ఇచ్చారండి. నాకు ఏ విషయం చెప్పలేదు, ఇలా ఉంది పరిస్థితి, 10:30 కల్లా క్లోజ్ అవ్వాలి, ఏం చెప్పలేదు. 10:20కి వాక్యం ఇచ్చారు. నేను వెళ్ళేటప్పుడే ప్రతి ఒక్కరిని అడుగుతాను, అన్న ఇదే పరిస్థితి ఏంటి అని అడుగుతాను. చుట్టుపక్కల వినేవాళ్ళు క్రైస్తవులా లేదా అన్యులు కూడా ఉంటారు, దాన్ని బట్టి నేను మెసేజ్ ప్రిపేర్ అవుతాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎంత టైం చెప్పమంటారు అన్నప్పుడు గంట చెప్పండి అన్న, ప్రాబ్లం లేదు అన్నారు. సో నాకు 10:20కి ఇచ్చి గంట చెప్పండి అంటే ఆబ్వియస్గా నేను 11:20 వరకు నా మెసేజ్ని నేను ప్లాన్ చేసుకొని, నా ఇంట్రొడక్షన్ని, నా బాడీని, నా కంక్లూజన్ని అలా ఆబ్వియస్గా ప్లాన్ చేసుకొని ఆ 10 minutes నేను ఇంట్రొడక్షన్ ఇస్తుండగా కానిస్టేబుల్ స్టేజ్ మీదకి ఎక్కాడు. ఆపేయండి అన్నాడు. నాకు అర్థం కాదు, ఎందుకు అన్నాడు. నేను ఏమన్నా తప్పు మాట్లాడానా, ఏమన్నా కాంట్రవర్సీ ఏమన్నా టచ్ చేశానా అని ఆలోచిస్తుండగా వెనక నుంచి కన్వీనర్ వచ్చి, అన్న సారీ అన్న, ఏమనుకోకండి, 10:30 క్లోజ్ చేయమని మాకు ముందే చెప్పారన్న, మీరు ఏమనుకోకండి, ఒక 2 minutesలో ముగించేయండి అన్న. ఏం ముగిస్తాను 2 minutesలో? ఇంట్రొడక్షన్ చెప్పి ఇంకా నేను నా మెసేజ్కి పాత్ర వేసుకుంటూ వెళ్తుండగా సడన్గా కట్ చేసి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెనని చెప్పాలా? ఆ 2 minutes కూడా ఎందుకండి, మీరు చెప్పుకోండి అని చెప్పేసి మైక్ ఇచ్చేసి వచ్చాను. తర్వాత సారీ అన్న, ఏమనుకోకండి. సారీ ఏంటి, సారీ సెన్స్ ఉండాలి కదా. 10:30కి క్లోజ్ అవుతున్నప్పుడు 10:20కా మీరు వాక్యం ఇచ్చేది? అంత వాక్యం వినే ఇంట్రెస్ట్ మీకు లేనప్పుడు మీటింగ్ ఎందుకు అయిపెట్టేది? చీరలు వేసుకొని అందరికి షో ఆఫ్ చేయడానిక? మీ టాలెంట్ అందరికీ చూపించుకోవడానిక? మీరు పాటలు పాడగలరని, మీరు డ్రమ్స్ కొట్టగలరని, మీరు మ్యూజిక్ ప్లే చేయగలరని, మీరు వర్షిప్ చేయగలరని, ఇదా దీనికోసం మీటింగ్? వాక్యం లేని మీటింగ్ ఏంటి? ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినము అలా జరగలేదండి, అలా జరగలేదు. కొన్ని మీటింగ్స్లో నేను చూశానండి, మీటింగ్ 9 o'clockకి స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఒక ఆవిడ తన నెయిల్ పాలిష్ మర్చిపోయిందట. క్వైర్ మెంబర్ నెయిల్ పాలిష్ వాళ్ళ భర్తకి చెప్పి తెప్పించుకొని నెయిల్ పాలిష్ వేసుకొని అప్పుడు వచ్చింది. అంతవరకు క్వైర్ అందరిని ఆపేసింది. ఆవిడ కోసం ఎందుకు ఆపేశారంటే ఆవిడే బాగా ఇచ్చేదట, డబ్బు ఇస్తుందట. వాక్యాన్ని వినలేనప్పుడు మీటింగ్లో ఎట్టకండి. వాక్యాన్ని టైం ఇవ్వలేనప్పుడు మీటింగ్కి పిలవకండి. వాక్యము కాదు, మా టాలెంట్లే ఇంపార్టెంట్, మేము పాడుకుంటాం అన్నప్పుడు హ్యాపీగా సంగీత మహోత్సవాలను పెట్టుకొని బాగా పాడుకోండి. నాట్ అన్ ఇష్యూ. ఎక్కడెక్కడి నుంచో దైవజనులను పిలిచి, ఎక్కడెక్కడి నుంచో పిలిచి 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఎందుకు చిలక పలుకుల్లాగా ఆ 2-3 నిమిషాలు మాట్లాడడం ఎందుకు? వాక్యానికి పెద్దపీట ఇవ్వాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వాక్యము రూపంలో, గాలి రూపంలో మాట్లాడడం. పిల్లగాలి, చల్లగాలి, తెల్లగాలి, నల్లగాలి ఉండవు. వాక్యముతో దేవుడు మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని ఆపేస్తున్నంటే ఏ ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్టు తెలుసా? పరిశుద్ధాత్మ ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్టు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, వాక్యానికి టైం ఇవ్వండి. మీరు ఖచ్చితంగా మీటింగ్కి టైంకి వెళ్ళండి. ఆ టైంకి వెళ్ళినప్పుడు వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. నేను ఎప్పుడు చెప్తానండి, చాలా మందికి అర్థం కాదండి. 10 గంటలకు ఆరాధన 2-4 బీట్లో పెట్టి నిద్రపోయే టైంలో 10-10:30కి ఆరాధన చేస్తే చుట్టూ ఉన్న వారిలో హార్ట్ పేషెంట్స్ ఉంటే ఆ 2-4 బీట్లో JBL ఊఫర్లు, సబ్ ఊఫర్లు గట్టిగా గుద్దుతూ ఉంటే హార్ట్ పేషెంట్కి ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? ఆరాధన మీద ఎంత చిరాకు వస్తుందో తెలుసా? ఉదయాన్నే 4 గంటలకు గొట్టాలు పెట్టేసి, ఓ ప్రియ దైవ జనాంగమా లేచి నిలబడండి, ప్రార్థనలో ఉండండి అని చెప్పడం ఎందుకు? రాత్రి 11:30కి ఆరాధన చేయడం ఎందుకు? ఇవన్నీ చేయడం వల్ల దేవుని నామం ఏం చేయబడుతుంది? దూషించబడుతుంది. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దేవుని నామం మహింపరచబడింది. ఈనాడు పరిశుద్ధాత్మతో జరుగుతున్న కార్యాల వల్ల దేవుని నామం, పరిశుద్ధాత్ముని వల్ల కాదండి, పరిశుద్ధాత్మ పేరుతో జరుగుతున్న కార్యముల వల్ల దేవుని నామం దూషించబడుతుంది. మరి ఏంటి పరిశుద్ధాత్ముని ఎలా నమ్మాలంటే, యూనివర్సల్గా పరిశుద్ధాత్ముడు చేసే కొన్ని పనులు ఉన్నాయి. త్వరగా చూపించి నేను ముగించేస్తాను. యూనివర్సల్గా పరిశుద్ధాత్ముడు చేసే పనులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవ్వడును యేసు ప్రభువు అని చెప్పలేడనియు. అంటే యేసే నా రాజు అని ఒక విశ్వాసం ఒప్పుకోవాలి అంటే ఎవరి వల్ల సాధ్యం తెలుసా?
పరిశుద్ధాత్ముని వల్ల. యూనివర్సల్గా పరిశుద్ధాత్ముని వరాలు ఉన్నాయి, అవి కొందరికి ఇస్తూ ఉంటాడు దేవుడు. కానీ యూనివర్సల్గా పరిశుద్ధాత్ముడు చేసే వర్క్స్ అని చెప్పన, ఆయనే యేసే రాజు అని ఒప్పిస్తాడు. కైసరు కాదు, రోమా చక్రవర్తులు కాదు, ఇంకెవరు కాదు, ఫరో కాదు, ఎవరు కాదు, నా దేవుడు ఎవరు అని అంటే ఆ యేసే, హీఈస్ మై కింగ్ అని ఒప్పింపజేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన చేసే పనులు ఇవి. నెక్స్ట్ ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఏంటట, దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడదు. అంటే దేవుని ప్రేమ తెలియజేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ. యూనివర్సల్గా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మీరు ప్రభువు అని ఒప్పుకోవాలన్న పరిశుద్ధాత్ముడు ఉండాలి, దేవుని ప్రేమ మీపై కుమ్మరింపబడాలన్న పరిశుద్ధాత్ముడు ఉండాలి. తర్వాత ఇదే రోమీలకు రాసిన పత్రిక 8:14 చూడండి. 8:14 చూడండి ఒకసారి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. మీరు దేవుని కుమారులు అవ్వాలంటే ఎవరు ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని సహాయము లేనిదే ఒక వ్యక్తి దేవుని కుమారునిగా ప్రకటించబడే అవకాశము లేదు. అంటే పరిశుద్ధాత్ముడు చేసే పనులు ఎన్నుండగా ఎందుకు భాషకు మాత్రమే పరిశుద్ధాత్మను అంకితం చేయాలి? ఎందుకు స్వస్థతకు మాత్రమే పరిశుద్ధాత్మను అంకితం చేయాలి? అవి యూనివర్సల్గా జరిగేవి కాదు, కొందరిలో మాత్రమే జరిగేవి. కానీ యూనివర్సల్గా జరిగేవి ఏంటి అంటే, మనకు యేసే దేవుడు అని ఒప్పించేవాడు పరిశుద్ధాత్ముడు, దేవుని ప్రేమను తెలియజేసేవాడు పరిశుద్ధాత్ముడు, మనము దేవుని కుమారులుగా మారాలంటే సహాయం చేసేది పరిశుద్ధాత్ముడు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, మీరు ఎంత వాయిస్ మార్చి ప్రార్థన చేసినా దేవుడు అంటే మీకు ప్రార్థన చేయడం రాదే అంటాడు. మరి ఎంత బేస్ వాయిస్లో ప్రార్థన చేసినా, ప్రాసలతో ప్రార్థన చేసినా కొందరు ఉంటారండి నిజంగా ప్రార్థనలో వేషధారులు. చూద్దాం 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. కంప్యూటర్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే మనం టైప్ చేస్తున్న ప్రతిదీ కూడా లోపల బైనరీ కోడ్స్లోని కన్వర్ట్ అయిపోయి ఆ కోడింగ్ వెనక జరుగుతూ ఉంటుంది. అది మనకు కనబడదు. వీళ్ళు చేసేది అదే సాఫ్ట్వేర్, వీళ్ళందరూ చేసేది వెబ్సైట్ ఉందనుకోండి, ఆ వెబ్సైట్లో మనకు కనబడేది మనకు అర్థమయ్యే భాష, వెనక కనబడింది ఒక భాష ఉంటుంది, ఆ భాష మనకు తెలియదు. ఇక్కడ మెడికల్ కోడింగ్ వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు. ఇది మీకు అర్థమైతే పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేస్తాడంటే, మనం చేసే ప్రార్థన గట్టిగా చెప్పాలంటే మనకి ఎవరికి ప్రార్థన చేయడం రాదంట. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే ట్రాన్స్లేట్ జరగాలి. ఆ ట్రాన్స్లేట్ని కన్వర్షన్ డ్యూటీని ఎవరు తీసుకుంటారట? పరిశుద్ధాత్ముడు తీసుకుంటాడట. చాలామంది చూడండి బేస్ వాయిస్ పెట్టుకొని, దేవా ఈరోజు నీవు ఉండాలి, నీవు రావాలి, దేవునితో డిమాండింగ్లో, దేవునితో బేస్ వాయిస్లో. అదే సింహం ముందు నిలబడితే బేస్ వాయిస్ వస్తుంది మనకి. అని యూదా గోత్రం సింహం అయ్యా, ఆయన దగ్గర నీకు బేస్ వాయిస్ ఏంటి? అడుక్కోవాలి, బతిమాలాలి, యాచించాలి. యాచించడం మానేసి ఇష్టవయ్యా ఇవో కలుగునుగాక, వచ్చునుగాక, చచ్చునుగాక, ఇవే వద్దు. డిమాండింగ్ వద్దు దేవుని దగ్గర, డిమాండింగ్ వద్దు దేవుని దగ్గర. దేవుని దగ్గర చేయాల్సిందంటే యాచన, బతిమాలాలి, విజ్ఞాపన. ఆ విజ్ఞాపన నేర్చుకోవాలంటే మనకి దేవుని ప్రేమను, యేసే క్రీస్తుని దేవుని కుమారులుగా మారడానికి, ప్రార్థన దేవుని చేరడానికి మనకు హెల్ప్ చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా ఏం చేస్తున్నాడు అంటే, పరిశుద్ధాత్ముడు చేసే పని ఏం చెప్పనా? కింద బైబిల్ ఉంటే 2-4 బీట్ పెట్టి తొక్కమని నేర్పించాడు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనకు నేర్పిస్తాడు. బైబిల్ తెరవడం రాదు కానీ మనకి తొక్కడం వచ్చు. ఈ తొక్కే పని ఎవరిచ్చారంటే చెప్తారు. మనం ఏం చెప్తాం? పరిశుద్ధాత్మ దేవుడు అండి. ఎవరండి చెప్పారు మీకు? కాళ్ళు ఎరగొడతాడు దేవుడు, కాళ్ళు ఇరిగిపోతాయి. వాక్యానికి మినిమం రెస్పెక్ట్ ఇవ్వకుండా వాక్యాన్ని తొక్కుతూ డాన్స్లు వేసేసి, ఇష్టానుసారంగా డాన్స్ వేసి మళ్ళీ ఏమంటాం? డాన్స్ వేయకూడదు కదా అంటే, దావీదేయలేదా? దావీదేశాడు. అయితే నువ్వేస్తావా? దావీదు మందిరం కడదాం అనుకున్నాడు, నువ్వు కడదాం అనుకుంటున్నావా?
దావీదు ప్రార్థన చేశాడు, నువ్వు చేస్తావా? దావీదు ప్రార్థన కన్నీరు గారుస్తుంటే పరుపు తేలిపోయేంత కన్నీరు గారిచాడంట. మనకు ఒక బొట్టు కూడా రాదు. ఎవరు అమ్మాయి మెసేజ్ చేయలేదని ఏడుస్తాం, ఆ అబ్బాయి మెసేజ్ చేయలేదని ఏడుస్తాం, ఏడు చూసి కూడా బ్లూ టిక్స్ వచ్చి కూడా నాకు రిప్లై ఇవ్వలేదని ఏడుస్తాం, బర్త్డేకి విష్ చేయలేదని ఏడుస్తాం. ఏనాడైనా దేవుని సహవాసం కోల్పోయిన ఏడ్చామా? అబ్బాయి ఇయ్యుండో డాన్స్ అంటే డాన్స్ లైక్ డేవిడ్ అంట. అబ్బా, ప్రే లైక్ డేవిడ్ అను, షో యువర్ ఫెయిత్ లైక్ డేవిడ్ అను. ఒకసారి పాపం చేసిన తర్వాత మళ్ళీ చేయకుండా దావీదుని చూసి నేర్చుకో అని చెప్పు. హాయ్ వద్దండి, డాన్స్ మంచి డ్రెస్ వేసుకొని మంచి బీట్ పెట్టుకొని ఇంకా డాన్స్ చేద్దాం. ఇది కాదండి. డాన్స్ అయ్యొచ్చా క్రిస్టియన్స్ న్యూ టెస్టిమెంట్ ప్రకారం అంటే వెయ్యకూడదు. పెద్ద వాళ్ళు ఇప్పుడు వేస్తున్నారు కదా అంటే పెద్ద వాళ్ళకంటే పెద్దది ఇది. మీరు ఆ పెద్దవాళ్ళు నమ్ముతారా, దీన్ని నమ్ముతారా? మీరు చూపించే సో కాల్డ్ పెద్దవాళ్ళకంటే, ఒక రకంగా చెప్పాలంటే పౌలు గారి కంటే పెద్దది ఇదే, పేతురు కంటే పెద్దది ఇదే, అపోస్తలుల కంటే పెద్దది ఇదే. ఎవరి మాట నమ్మాలి చెప్పండి? ఈ బైబిల్లో ఉన్న వాక్యం నమ్మాలా, పెద్దవాళ్ళ మాటలు నమ్మాలా? క్రిస్టియానిటీ ఎక్కడ దిగజారిపోతుంది చెప్పమంటారండి? ఈ మధ్య కాలంలో సేవకుడు స్టేజ్ ఎక్కుతా ఉంటే ఓ అని అరుస్తున్నారు. నేను అనుకున్న తోడేళ్ళు వచ్చాయేమో అని. తోడేళ్ళు కాదు, మన వాళ్ళే. ఆయన అరుస్తుంటే వాళ్ళ పిల్లలు స్టేజ్ ఎక్కుతుంటే ఓ అని అరుస్తున్నారు. ఇది తప్పు కదా అని ఎవరో ప్రశ్నిస్తే వాళ్ళ కౌంటర్ ఏంటంటే యూ కెన్ టేక్ ఎనీ మెథడ్ టు ప్రైజ్ గాడ్. షౌట్ చేయండి పర్లేదు, ఎగరండి పర్లేదు, కర్చీఫ్లు ఊపండి పర్లేదు, నూనె ఏం చేయాలి చెప్పండి? కోకోనట్ ఆయిల్ తాగాలా లేదా ఒలివ్ ఆయిల్ తాగాలా? ఏం చేయాలి? ఇవన్నీ జరుగుతుంది ఎవరి పేరు మీద అంటే పరిశుద్ధాత్మ పేరు. పరిశుద్ధాత్ముడు కర్చీఫ్లు పెట్టి ఎంతమంది చెప్పడు, 100% చెప్పడు. ఏ సంఘములో అయితే కర్చీఫ్లు పెట్టి తిప్పుతున్నారో షట్ డౌన్, ఆ సంఘానికి మీరు దూరం అవ్వండి. ఏ సంఘంలో అయితే ఎగురుతున్నారో పరిశుద్ధాత్మ పేరుతో దూరం అవ్వండి. ఏ సంఘంలో అయితే అర్థం లేని అల్లరి భాషల పేరుతో చేస్తున్నారో కమాన్ దూరం అయిపోండి. అది దాంట్లో ఆత్మ లేడు. ఆత్మ ఉన్న దగ్గర అల్లరి జరగదు. పైగా ఏం జరుగుద్దంటే యేసే ప్రభువుని ఒప్పిస్తాడు ఆత్మ, దేవుని ప్రేమ తెలియజేస్తాడు ఆత్మ, తర్వాత దేవుని కుమారులుగా చేస్తాడు ఆత్మ, ప్రార్థన సహకారం ఇస్తాడు ఆత్మ, దేవుని వాక్యములోనికి మనల్ని నడిపిస్తాడు ఆత్మ. ఇదే విషయం గురించి ఒక వచనం చూపించి ఆ తర్వాత 2 మాటలు చూపించి నేను ముగించేస్తాను. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. 16వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడంట? సంఘంలో నడిపించి బైబిల్ తొక్కిపోయాడు, సంఘంలో నడిపించి అర్థం లేని భాషలు మాట్లాడించాడు, సంఘంలో నడిపించి నానా విధమైన గందరగోళం సృష్టించాడు, సంఘంలో నడిపించి పక్కింటి వాళ్ళకి క్రైస్తవి మీద హేళన వచ్చేలా చేయడు, హేళన చేసేలా చేయడు. ఏం చేస్తాడు? సర్వసత్యంలో నడిపిస్తాడు. ఈరోజు నేను అడుగుతున్నానండి, ఎంతమంది భాషలు మాట్లాడేవారు ఈ సత్యం తెలుసున్నారు? ఎంతమంది ఎగిరేవారు? భాషలు అనేవి యూనివర్సల్ యాక్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ కాదండి. అది జస్ట్ ఓన్లీ అక్కడక్కడ మాత్రమే, కొందరికి మాత్రమే దేవుడు ఇచ్చే వరాలు అవి. ఏవి? కృపావరాలు. కొందరికి కొన్ని ఇస్తాడు, కానీ యూనివర్సల్ యాక్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్లో ఇవన్నీ ఉన్నాయి. నేను అడుగుతున్న సూటిగా, ఎంతమంది అక్కడక్కడ ఇచ్చే వరాలను పొందిన వారు యూనివర్సల్ యాక్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ని ఎంతమంది పొందారు? సర్వసత్యం ఎంతమందికి తెలుస్తుంది? సర్వసత్యం పక్కకు పెడితే బైబిల్లో ఉన్న యోవేలు గ్రంథం తెరవడానికి మనకి 3-4 సంవత్సరాలు పడుతుంది. జకర్యా గ్రంథం ఓపెన్ చేయమంటే 4-5 నిమిషాలు పడుతుంది. సీరియస్లీ. ఒకరోజు భీమవరంలో ఒక లూథరన్ చర్చ్లో వాక్యం చెప్పడానికి వెళ్తే పోడియం దగ్గర ఒక ఆవిడ కూర్చుంది ఇక్కడ కింద. నాకు వెనక ఎవరు డిస్టర్బెన్స్ చేసినా నాకు పర్లేదు, కానీ ఫస్ట్ 2 రోజులు ఎవరైనా డిస్టర్బ్ చేశారు అనుకోండి, ఆ బీపీ మీటర్ అలా, ఒకవేళ ఆ టైం నాకు బీపీ ఇలా పెడితే ఆ మెర్క్యూరీ బయటికి దన్నేస్తుంది, అంత బీపీ వచ్చేస్తుంది. ఫస్ట్ 2 రోజులు ఉన్న వాళ్ళు చాలా స్ట్రిక్ట్ కూర్చోవాలి. నాకు డిస్టర్బెన్స్ వస్తే నేను చెప్పలేను. యోవేలు గ్రంథం ఉపవాస ప్రార్థనకు పిలిచారు. యోవేలు గ్రంథం చెప్తున్నాను. యోవేలు గ్రంథంలో ఒక వాక్యం ఉంటే చెప్తున్నాను. చెప్తుండగా యోవేలు గ్రంథంలో తెరవడం అయిపోయింది, చదవడం అయిపోయింది, వేరే వచనానికి నేను వెళ్ళడం అయిపోయింది. వెళ్తూ ఉంటే ఇలా తిప్పుతుంది బైబిల్, అలా తిప్పుతుంది ఒక ఆవిడ. సౌండ్ ఎక్కడ వస్తుంది చూస్తున్నాను, ఎక్కడ కనబడట్లా. పోనీ ఇక్కడ ఎవరు ఉన్నారు అలా చూసేసరికి సీరియస్గా తిప్పుతుంది బైబిల్. డబ్బులు ఎలా లెక్క పెడతారండి? స్లోగా అలా లెక్క పెడతారు. బైబిల్ మాత్రం ఇదేదో మనం రాసుకున్నట్టుగా. చూడండి, పిల్లల చేతిలో చాలా మంది ఉంటారు, చాలా మంది తల్లిదండ్రులు. పిల్లలు 100 రూపాయల నోటు పట్టుకొని పెన్ను పట్టుకొని గీస్తున్నారు. అది వద్దు నాన్న, ఇది తీసుకున్నానా అని చెప్పి బైబిల్ ఇస్తారండి.
అంత చీప్ అయిపోయిందండి. వీళ్ళు ఎగిరి పరిశుద్ధాత్మ అంటారండి. బైబిల్కి వాల్యూ ఎవడండి పరిశుద్ధాత్ముడు? బైబిల్కి వాల్యూ ఇవ్వనవాడా? పరిశుద్ధాత్ముడితో నడిపిపోవాడేవాడు. అయితే తిప్పుతా ఉంటే నాకు డిస్టర్బెన్స్ వచ్చేసి వెంటనే చూసాను, ఎక్కడ చూసేసరికి అలా ఉంది, తిప్పుతా ఉంది. సర్లే ఏం చేస్తుంది మహాతల్లని అలా చూస్తుంటే ఈడు ఉన్నాడా పోయాడని పైకి అలా చూస్తున్నాను. ఏంటి మాట్లాడట్లేదు, ఉన్నాడా లేదా అలా చూసింది. ఏంటి అన్నాను. అనింది. ఏంటి దొరకలేదా అన్న. అనింది. నువ్వు సచ్చినా నీకు దొరకదని చెప్పాను. ఎందుకో తెలుసా? యోవేలు గ్రంథం కొత్త నిబంధనలు ఎదుగుతుంది మహాతల్లి. కొత్త నిబంధనలో ఆవిడ డ్యాన్స్ చేసి ఏమంటారు తెలుసా? పరిశుద్ధాత్మ అంటారు. యోవేలు గ్రంథం తెలియదు, నీకు ఆ పరిశుద్ధాత్ముడు వచ్చింది. ఆయన వస్తే ఏం చేస్తాడో తెలుసా? సర్వసత్యంలో నడిపిస్తాడు. సర్వసత్యం. చివరిగా ఆయనకున్న యూనివర్సల్ యాక్ట్ ఏంటో చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఈ 2 వచనాలను చూపించి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై. అంటే ఆత్మ వల్ల జరిగే యూనివర్సల్ యాక్ట్ ఏంటంటే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అదే చెప్తున్నా. భాష అనే ఒక యూనివర్సల్ యాక్ట్ కానీ ఒక యాక్టే దేవుడు నీకు ఇచ్చినప్పుడు యూనివర్సల్గా నువ్వు పరిశుద్ధాత్మ లేని పరిశుద్ధాత్మ వరం నీకు వస్తుందా అంటే రాదు. తాగేవాడు భాషలు మాట్లాడుతున్నంటే అబ్జల్యూట్లీ అది పరిశుద్ధాత్మ వరం కాదు. సినిమాలు సీరియల్ చూసి ఆవిడ భాషలు మాట్లాడుతుందంటే పరిశుద్ధాత్మ వరం కాదు. మనం మాట్లాడే భాషలు అసలు పరిశుద్ధాత్మ వరం కాదు. మనుష్యుల భాష ఉంది, దేవదూతల భాషలు ఉన్నాయి. మనుష్యుల భాష అంటే కేవలం అన్య భాషలు మాత్రమే. అన్య భాషలు అంటే ఫారిన్ లాంగ్వేజెస్ మాత్రమే. అదర్ దాన్ తెలుగు ఏదైనా నేను మాట్లాడితే అది పరిశుద్ధాత్మని వరం. అది కాకుండా రబరబరబరబ అని గీకారనుకోండి, ప్లేట్ పెట్టుకొని స్పూన్ పెట్టి గీకినట్టు ఈ జోరీగల్లాగా సౌండ్ చేస్తే దాట్స్ నాట్ హోలీ స్పిరిట్. డు నాట్ బీ ట్రాప్డ్ ఇన్ దట్. దాంట్లో ఏమంటారు, ఒక ట్రాప్ లాగా, అది ఒక ట్రాప్. దాంట్లో పడిపోకండి దయచేసి. ఆత్మ చేసేదంటే నీతిమంతులుగా చేస్తే, ఇంకా రకంగా చెప్పాలంటే నీలో ఉన్న పాపాలను ఒప్పింపజేసే శక్తి ఎవరిస్తా చెప్పనా? ఆత్మ. చివరిగా ఆ మాటను చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఏం చేస్తాడంట? ఒప్పింపచ్చి. అంటే నేను చేసిన తప్పిదాన్ని ఎవరైనా చెప్పినప్పుడు నేను ఒప్పుకుంటున్నాను అని అంటే ఆ ఒప్పుకునే స్వభావాన్ని నాకు ఇచ్చింది ఎవరు అంటే ఆత్మదేవుడు. అలా ఒప్పుకోకుండా తిరిగి చిల్లరేషాలు వేసానంటే నేను ఆత్మదేవుని సంతతికి సంబంధించిన వాడను కాదు. నేను ఒక్కటే చెప్తానండి, సంఘం అంతటికి చెప్తాను, జాగ్రత్తగా వినండి. తప్పు చెయ్యని మనిషి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. సో నేను కోరేది ఏంటంటే, ఇన్ కేస్ ఒకవేళ ఫ్యూచర్లో మీలో ఈ తప్పు ఉందండి, ఇది చెయ్యొద్దని వాక్యానుసారంగా ఒకవేళ నేను చెబితే, నేను అంటే సేవకునిగా నేనైనా, బయట ఎవరైనా, లేదా తోటి విశ్వాసులైనా ఎవరైనా చెబితే అది నిజమైతే ఖచ్చితంగా ఒప్పుకోండి. తిరిగి మాట్లాడకండి. దానికంటే చిల్లరతనం ఇంకేది ఉండదు. తప్పిదం చేయని వాడు ఎవరు? నేను చేయలేదా, మీరు చేయలేదా, మనం చేయలేదా? గట్టిగా మాట్లాడితే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఏ భేదము లేదు, అందరం ఏం చేసాం? పాపం చేశాం. ఇప్పుడు నాలో ఏదైనా తప్పిదం ఉన్నప్పుడు మీరు చెప్పినప్పుడు నేను ఒప్పుకుంటున్నా అంటే ఒప్పింపజేస్తుంది ఎవరు? ఆత్మదేవుడు. నేను ఒప్పుకోకుండా రంకెలేస్తున్నా అంటే నాలో ఎవరు లేనట్టు? ఆత్మదేవుడు లేనట్టు. నాలో ప్రేమ లేకపోతే ఎవరు లేనట్టు? ఆత్మదేవుడు లేనట్టు. నాలో ఇవన్నీ లేకుండా ఓన్లీ రబ్బరబ్బా అన్నాను అనుకోండి, అది పెంతుకోస్త అనుభవం కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పెంతుకోస్త అనుభవం అంటే ఏంటి చెప్పనా? నా పాపములు ఒప్పుకొని, ఆ రోజు జరిగింది అదే. పేతురు గారి వాక్యం చెప్పిన తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37 నుంచి చూద్దాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడవ అపోస్తులను అడగగా, పేతురు అన్న మాట, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని మీరు పొందుతారు. అంటే పెంతుకోస్తు అనుభవం, ద ట్రూ పెంతికోస్తల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అంటే ఎగరడం కాదు,
భాషలు కాదు, ఏంటి? వాక్యాన్ని విని నేను పాపిని అని గ్రహించి దేవునిలో విశ్వసించి దేవుని ప్రేమతో నేను నింపబడి దేవుని కుమారునిగా స్వీకరించబడి సర్వసత్యములో నేను ఎదుగుతూ దేవుడు ఒకవేళ నాకు ఏదైనా వరమునిస్తే ఆ వరమును కొనసాగిస్తూ చివరి వరకు నీతిలో న్యాయములో నేను జీవించడంకు మించిన పెంతుకోస్త అనుభవం ఏమైనా ఉందా? లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే పెంతుకోస్త అనుభవం అంటే ఏం చెప్పనా? ఆత్మను ఆర్పకుడి. అది ట్రూ పెంతుకోస్త అనుభవం అంటే. అది పెంతుకోస్త అనుభవం అంటే. ఇక్కడ బ్యాప్టిజం పొందిన వారు చేయొద్దండి, ఒకసారి పొందని వారు చేయొద్దండి. పొందని వారు మీరు ఏ కారణం, సిస్టర్స్ మీరు పొందలేదు ఇంకా? ఏమో తల్లి నువ్వు పొందలేదా? అదేంటి? ఈ సిస్టర్స్ కానీ ఇద్దరు బ్రదర్స్ కానీ మీరందరు నా చెల్లెలుగా నేను భావించి మీ తమ్ముళ్ళుగా భావించి నేను చెప్తున్నమాట, బ్యాప్టిజం మీరు పొందిన వారితో మాట్లాడుతున్నాను. ఫస్ట్ మీకున్న ఉండాల్సిన పెంతెకోస్తు అనుభవం ఏంటి అంటే, మీరు మీలోనికి వచ్చిన ఆత్మను వరం, ఆ వరాన్ని మీరు ఆర్పకుండా మీరు కాపాడుకోవడమే మీరు చేయవలసిన కలిగి ఉండాల్సిన పెంతెకోస్తు అనుభవం. మరి మీరేంటి? పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువు యేసే ప్రభు అని ఒప్పుకొని ఆయన నామంలో మనం రక్షణ పొంది దేవుని ప్రేమకు వారసులమై దేవుని కుమారులుగా తీర్చిదిద్దబడి మనం నీతిమంతులుగా కొనసాగుతూ సంఘంలో సహవాసంలో కొనసాగుతూ ఆత్మను ఆర్పకుండా ఎప్పుడైతే ఉంటామో అంతవరకు మనం ఏ అనుభవంలో ఉన్నట్టు? పెంతెకోస్తు అనుభవంలో ఉన్నట్టు. అంతే తప్ప పెళ్ళుందని సంఘానికి కొట్టి బయట ఎవడో తిట్టాడని బూతులు తిట్టి నేను బాబు నీలో ఈ తప్పు ఉంది నా నాయన సరి చేసుకో అంటే సరి చేసుకోకుండా నేను ఇంతే బతుకుతాను బై అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడేసి ఏది పడితే అది చేసేసి తప్పులు సరిదిద్దుకోకుండా నేను ఇంతే ఉంటా, తాగుతా, తిరుగుతా, ఇక్కడికి వచ్చి బైబిల్ తొక్కుతా, ఇక్కడికి వచ్చి డాన్స్లు వేస్తా, ఇక్కడికి వచ్చి ఎగురుతా, ఇక్కడికి వచ్చి రబరబరబరబర అంటాను, ఇక్కడికి వచ్చి చప్పట్లు కొడతా అంటే దేవుడు ఏదో రోజు నిన్ను కొడతాడు. The true Pentecostal life is nothing but repenting on your sins, trusting Lord, have faith on Lord, బ్యాప్టైజ్ పొందడం, బ్యాప్టిజం తీసుకోవడం, ఆ తర్వాత రైషియస్నెస్ కలిగి నీతి కలిగి జీవించడం, అన్నిటికంటే ముఖ్యంగా మీలో ఉన్న ఆత్మను క్వెంచ్ నాట్ ద స్పిరిట్, డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్, ఆత్మను ఏం చేయకూడదు? ఆర్పకుండా జీవించడమే పెంతెకోస్తల్ అనుభవం. ఇప్పుడు చెప్పండి తల్లి, నువ్వు చెప్పు, మీ సంఘాల్లో జరిగేది పెంతెకోస్తల్ అనుభవమా బైబిల్ ప్రకారంగా? అంటే ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం నో. మరి ఏంటి పెంతెకోస్తల్ అనుభవం అంటే? పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధంగా జీవించి ఆత్మను ఆర్పకుండా కొనసాగడమే ద ట్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పెంటెకోస్టల్ డే. కాబట్టి వాక్యం విన మీ అందరినీ నేను ఒకటే అడుగుతున్నాను, బ్రదర్స్ని కానీ సిస్టర్స్ని కానీ, టైం వేస్ట్ చేయకండి, బ్యాప్టిజం వెంటనే పొందండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఐ డోంట్ వాంట్ యూ టు బీ ఇన్ ద హెల్, ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు బీ ఇన్ ద హెల్, నాట్ మీ. అంటే యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ దేవునికి మనము నరకంలో పడ్డం ఇష్టం లేదు కాబట్టి శిలువలో రక్తం కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు, తిరిగి లేచాడు, తిరిగి రానే ఉన్నాడు. కాబట్టి తిరిగి రానే ఉన్న దేవుడు రౌద్రునిగా రాబోతున్నాడు. ఈసారి కనికరము, కృప, కర్ణమేడు ఏం కాదు, ఆయన రౌద్రునిగా రాబోతున్నాడు. సో ఆ రోజు లోపల మనం ఆయన పాద సన్నిధిలో పడితే ఇట్స్ వెరీ బెటర్ ఫర్ అవర్ లైఫ్స్. లేదు అంటే చాలా కష్టం. సో ఈ పెంతెకోస్తు అనుభవంలో దేవుడు నేర్పించిన పాఠాలు, దేవునితో సహవాసం కలిగి ఆత్మను కలిగి ఆత్మ కార్యాలతో ఆత్మ ఫలముతో జీవించడమే పెంతెకోస్తు అనుభవం. కాబట్టి ఆ విధంగా జీవిస్తూ సంఘానికి కానీ దేవునికి కానీ మనకు కానీ చెడ్డ పేరు రాకుండా జీవించడమే పెంతెకోస్తు అనుభవం. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ఉండాల్సిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి.